సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యుయేషన్ లో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ ఉంటుందా? ప్రాఫిట్స్ ఉంటాయా అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా అంటే హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు 100% గుడ్ మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. గ్రోత్ అనేది 100% ఉంటుంది. ఎందుకు? రీజన్ చెప్తాను. ఇప్పుడు ఇండియాలో సెకండ్ క్యాపిటల్ అయ్యే చాయిసెస్ ఉంది హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ అనేది ఒక ప్లాట్యూ రేంజ్ లో ఉంటుంది. వరదలు కానీ ఫ్లడ్స్ కానీ వచ్చే చాయిస్ హైదరాబాద్ కి లేదు కాబట్టి హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా కంపెనీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా కంపెనీస్ ని హైదరాబాద్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యుయేషన్ లో మన గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. సో ఆ ఫ్యూచర్ సిటీలో ఏంటంటే రకరకాల న్యూ ఇండస్ట్రీస్ అనేవి అక్కడ ఏర్పాటు అవుతున్నాయి. సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్వెస్టర్స్ కనుక ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 90% ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది విత్ ఇన్ 5 years లో. ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు లాభపడతారు, ఉపయోగించుకునే వాళ్ళు నష్టపోతారు. ఇంతకు ముందు ఓఆర్ఆర్ బిఫోర్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలా లాభాలు పొందారో, వాళ్ళ భూమి రేట్లు ఏ విధంగా పెరిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది మనకు త్రిపుర లోపల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఈసారి కనుక మీరు ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారనుకోండి, ఫ్యూచర్ లో వస్తుందా ఈ అవకాశం రాదా అనేది కూడా మనకు తెలియదు. సో మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో మీ చేతిలో, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భూమి ఇస్ ద వెరీ సూటబుల్ ఆప్షన్ అండి.